ముఖ్యమంత్రి గారిని ఒక మాట అడుగుతా ఉన్నా. మేడ్చల్ పరిధి దగ్గర గతంలో ప్రియాంక రెడ్డి అనే, సరే ఆ పేరు మనం తీసుకోకూడదు, దిశ కేసు ఎట్లయితే జరిగిందో, ఏ విధంగా అయితే ఎంత క్రూరంగా ఎంత కిరాతకంగా తనని చంపినరో, మేడ్చల్ పరిధిలో ఒక రోడ్డు, అక్కడ రోడ్డు కింద టన్నల్ లాగా ఉంటుంది, చిన్న బ్రిడ్జ్లా, దాని కింద ఒక అమ్మాయి అనుమానాస్పదంగా చచ్చిపోయింది. తన మీద రేపు అఘాయిత్యం జరపబడింది. తన 2 చేతుల పైన శ్రీకాంత్ అని ఇంకొక పేరు, ఇంకేదో సంథింగ్ ఏదో పేరు ఉన్నది, టాటూలు ఉన్నాయి. తనకు వివాహమైనట్టు గుర్తించిండ్రు. తన ముఖాన్ని రాళ్లతో పగలగొట్టి లైటర్తో తన ఫేస్ను గుర్తుపట్టకుండా కాల్ చేసారు. ఇంత దారుణంగా జరిగింది. దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంత పెద్దగా చూపించలేదు. ఎవరో ఒకరు TV9 రిపోర్టర్ ఎవరో ఒకసారి పోయి సంథింగ్ లైవ్ ఏదో అక్కడి నుంచి వెళ్ళి టెలికాస్ట్ చేశారు. అది 24 అవర్స్లో మళ్ళీ మటుమాయం అయిపోయింది. దాని గురించి ఎవరు పెద్దగా మాట్లాడలేదు, ఎక్కడ ఒక పేపర్ వాళ్ళు రాయలేదు, ఏమీ లేదు. దానిపైన ఎందుకు స్పందించలేదు? మీరు మీ దగ్గరికి రాలేదా, రానివ్వలేదా? వచ్చినా కూడా మీరు ఉద్దేశపూర్వకంగా స్పందించలేదా? ఇవాళ KTR పార్ట్నర్ చచ్చిపోతే ఎందుకు స్పందించలేదని మీరు అడుగుతున్నప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి ఈ తెలంగాణలో ఒక తెలంగాణ బిడ్డ అనుమానాస్పద స్థితిలో చచ్చిపోయింది. ముఖం మొత్తం కాల్చబడ్డది లైటర్ తోటి. ఎంత హీనవాది! రాళ్ళతో తలకాయ పగలగొట్టిండ్రు. దానిపైన మీరు స్పందించారు. రైతు విషం దాగి ఆదిలాబాద్లో బ్యాంకులో పోయి చొరబడి చచ్చిపోతే మీరు స్పందించారు. మీరేదో పెద్ద మొత్తం రాష్ట్రంలో జరిగే ప్రతి సావుకు స్పందిస్తున్నట్టు, మీకు బాధ్యత ఉన్నట్టు.